హలో ఎవ్రీవన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వంట బడి. ఈరోజు మనం మన వంట బడిలో ఆవకాయతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయ ఆవతో మనం ఇలా ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. దీన్ని తొక్కన్నం కూడా అంటాము. దానికి ముందుగా 1 కప్పు వండిన అన్నం తీసుకోండి. అదొక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి మనకు సరిపోయేంత మామిడికాయ ఆవ తీసుకోండి. ఆ ఆవ వేసి అన్నం మొత్తం కలుపుకోవాలి. ముద్దలు లేకుండా నీట్గా మంచిగా కలుపుకోండి. వేడివేడి అన్నంలోకి ఆవకాయ కలుపుకొని తినడము అందరికీ తెలిసిందే, ఆ టేస్ట్ అందరికీ తెలిసిందే. అలా కాకుండా ఇలా వండిన అన్నంలోకి ఆవకాయని కలుపుకొని దాన్ని ఫ్రైడ్ రైస్ చేసుకొని చూడండి. ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఇది చేసుకోవడానికి ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనం పోపన్నం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే మనము జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పసుపు వేసి పోస్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి శనగపప్పు కూడా యాడ్ చేయాలి. కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసాను. ఇవి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, తొక్కన్నం, దాన్ని ఆ ప్యాన్లోకి వేసేయాలి. అన్నం మొత్తాన్ని వేసేసి ఆ ప్యాన్లో ఆనియన్స్ అంతా జీలకర్ర మనం పోస్ట్ చేసాం కదా, ఆ పోస్ట్ అంతా దానికి పట్టేలా కలుపుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారం అలాంటివి ఏమీ వేయట్లేదు. ఎందుకు అంటే మనం కలిపిందే ఆవకాయలో సరిపడా ఉప్పు, కారం ఉంటుంది, అందుకే వేయలేదు. ఇఫ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కొంచెం వేసుకోవచ్చు. లైట్గా యాడ్ చేయండి అంతే, ఎక్కువగా కూడా వేయొద్దు. అంతే, ఇలా మొత్తాన్ని కలిపేసి అన్నం వేడేంత వరకు ఉంచండి అంతే. ఇది మనం ఫ్రెష్ అన్నంతో కాకుండా నైట్ మిగిలిపోయిన అన్నం రెగ్యులర్గా మనం పోసి పెట్టుకోవడమో లేదా పులిహోర కలుపుకోవడం అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నం వేస్ట్ చేయకుండా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. 2 నిమిషాల్లో మీకు ఈజీగా అయిపోతుంది. ఇంతే అండి, ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే, 2 నిమిషాల్లో మనం ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసేసుకున్నాము. దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాచిలర్స్కి రైస్ పెట్టేసుకొని ఎట్లాగో ఇంట్లో వాళ్ళకి ఆవకాయ అనేది ఉంటుంది. సో ఆ తొక్కుతో ఇలాంటి వెరైటీ రెసిపీని తయారు చేసుకొని తినేయచ్చు. లంచ్కైనా తినేయచ్చు, బ్రేక్ఫాస్ట్కైనా తినేయచ్చు. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ గురించి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే నా వంటబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.